హలో గైస్, వెల్కమ్ టు మన మినీ గూడ్స్. మనం ఈరోజు అయితే కొత్తపల్లి రాజారాం అయితే వెళ్తున్నాం అన్నమాట. మన లోడ్ వచ్చేసి సెంటరింగ్ సామాన్ వేసుకొని వెళ్తున్నాం. అయితే బొబ్బర్ చిల్క మీదకి వెళ్ళి అయితే వెళ్తున్నాం. బొబ్బర్ చిల్క మీదకి వెళ్ళి వెళ్తే ఫస్ట్ అయితే రాజారాం వస్తుంది. రాజారాం తర్వాత కొత్తపల్లి వస్తుంది. రాజారాంకు కొత్తపల్లికి ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 3 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. చూడండి, చుట్టూ పత్తి చెట్లలోనైతే రుబ్బారు. అంటే రుప్పుడు అంటే గడ్డి లేకుండా చేశారన్నమాట. చూడండి, ఎండలు అయితే వర్షాకాలం చాలా కొడుతున్నాయి. ఎండలు బాగా ఇక విలేజ్లలో ఎండలు కొడితే మాత్రం ఈ చేన్లలో వర్క్స్ అయితే నడుస్తాయి. కానీ గుంతలు అయితే బాగున్నాయి. ఇట్లా పడి ఎవరైనా మన గూడ్స్ అన్న వాళ్ళకి ఇట్లా వస్తే కొంచెం లోడు తక్కువ వేసుకొని రండి, ఎందుకంటే చాలా గుంతలు ఉన్నాయి. మొత్తము అడవిలో కదా జర్నీ. చూడండి, మొత్తం రోడ్డు మీద అయితే మట్టి పోసారు. వర్షాకాలం అయితే ఇట్లా వాడి రాకపోకలు బందే. కొంచెం ఎండ కొడుతుంది కాబట్టి కొంచెం పోయేటట్టున్నది రోడ్డు, కానీ వర్షాకాలం అయితే ఇట్లా వాడి రాకపోకలు మాత్రం బందే. చాలా ఇబ్బందుల పాలవుతారు ఇట్లా పడేస్తే. రోడ్లు కూడా కొంచెం తక్కువ వేసుకొని రావాలి ఇటువంటి రోడ్లోకి వచ్చేటప్పుడు, ఎందుకంటే బండ్లు ఖరాబ్ అయితే ఓవర్లోడ్ వేసుకొని ఇట్లా పడేస్తాయి. తిరిగి ఇట్లా ఎవరైనా వీడియో చూసేవాళ్ళు ఇట్లా ఎవరైనా చుట్టచీర కామెంట్ చేయండి. ఎంతమంది మేము చూద్దాం ఇట్లా పడి. చూడండి, రోడ్ అయితే మట్టి రోడ్ మొత్తం. చేద్దామండి, అసలే బండ్లకు కిరాయిలు లేవు. కిరాయి లేక ఏదో ఒకటి దొరికితే ఏం చేద్దాం, ఈఎంఐలు ఉన్నాయి కాబట్టి తప్పదు, ఏదో ఒకటి పోయి రావాలి. పోయి రాకుండా చూస్తున్నారు కదా రోడ్ల పరిస్థితి అయితే ఇది. మన చెన్నూరు సరౌండ్లో చుట్టుపక్కల ఉన్న విలేజ్కి వెళ్దామంటే ఇట్లుంటాయి రోడ్లు. ఇక అతి కష్టం మీద మనం కిరాయిలు అయితే కొట్టాలి. రేటు డౌన్ అయినా అవుతుందా, వర్షాకాలం గిరాకీలు ఏముండయి మన బండ్లకి. ఏదో వచ్చింది దేవుని ప్రసాదం లెక్కనైతే కొట్టాలి. ఇక ఈ రోడ్లల్లో మనం పోయి లోడు అన్లోడ్ చేసేస్తామా రామా అన్న అయితే కొంచెం డౌట్గానే పోవాలి ఎప్పుడైనా కూడా. ఇక మనం చూడంగానే రాజారాం అయితే వచ్చేసినాం. ఈ ఊరి పేరు వచ్చేసి రాజారాం. ఇక ఓన్లీ ఊర్లోనే సిమెంట్ రోడ్లు ఉన్నాయి. ఊరు అవ్వాలి ఎట్లానే ఉండాలి, కానీ ఊర్లో మాత్రం సిమెంట్ రోడ్లు ఉండాలి. చూసారండి, ఓన్లీ ఊర్లోనే ఉంటే నడుతుందా? ఊరు అవతల కూడా ఉండాలి కదా. ఇక మనది అట్లా ఉన్నది కథ. మనకు వచ్చే లాభం ఏమి ఉండదు, కానీ ఏమన్నా బండికి ఇట్లా ఇటువంటి రోడ్ల మీద ఆగిపోతే జేబులోకి వెళ్ళి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవాళ రేపు డ్రైవర్ల కష్టాలు పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఒక డ్రైవర్ అంటే ఈ సమాజంలో ఒక విలువ కూడా లేకుండా అయిపోతుంది. ఇక రాజారాం నుండి లోపల ఎంట్రెన్స్ అయిన తర్వాత ఈ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక తమ్మంకాడికి వెళ్ళి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. కొత్తపల్లి వెళ్తుంది. తమ్మని అయితే గుర్తుపెట్టుకోండి. వీడికి లెఫ్ట్ తీసుకుంటే కొత్తపల్లి వెళ్ళిపోతాం మనం. స్ట్రేట్ ఒకటే రూటు. వీడికి వెళ్ళి ఒక 3 కిలోమీటర్లు వస్తుంది అంతే. మళ్ళీ మట్టి రోడ్ స్టార్ట్ అవుతుంది ఊరు దాటిన తర్వాత. చూడండి, రాజారాం అయిపోయి కొత్తపల్లి పోయి రాక మళ్ళీ సేమ్ ఇదే కంటిన్యూ మట్టి రోడ్డు. మళ్ళీ ఊరు ఎంట్రెన్స్లో సేమ్ ఇప్పట్లాగానే సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది. ఇంతంతా కొత్తపల్లిలో వైర్లు మాత్రం చాలా వైర్లు ఉంటాయి. మన బండికి అయితే మీద కరెంట్ వైర్లు దాకేటట్టే ఉంటాయి. ఇక ఇప్పుడు కొంచెం ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడోటి గిరాకీలు అయితే కనబడతాయి మనకు. ఇప్పుడైతే డ్రైవింగ్ ఫీల్డ్లో వారికి వచ్చే వరకు అయితే నా నుండి అయితే నేను ఒకటే మనవి అన్న, డ్రైవింగ్ ఫీల్డ్ కాకుండా ఇంకేదన్నా ఫీల్డ్ ఎంచుకోండి. డ్రైవింగ్ ఫీల్డ్ ఏమున్నా అన్న ఏం లేదు. నేను డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు మా వాళ్ళకి ఇట్లా చెప్తే నేను అప్పుడు వినలేదు. మనకు నడుపు మీద సోకుండా అయితే మనం ఎవరు చెప్పినా వినలే. కానీ అప్పుడు నేను ఊహించినంతగానైతే ఇప్పుడు డ్రైవింగ్ మోటార్ ఫీల్డ్ అయితే ఏం లేదు. దయచేసి మీరేమన్నా మోటార్ ఫీల్డ్కు పెట్టే ఖర్చు ఏదైనా బిజినెస్ ఆలోచించండి అన్న. ఈ మోటార్ ఫీల్డ్లో అయితే ఏం లేదు, చుక్కలు కనబడతాయి. ఇప్పుడు రోడ్డు మీద పంచర్ అయినా మనకు దిక్కు ఉండదు, దిశ ఉండదు. ఊరుగా నూరు పోవాలి, టైంకు తిండి ఉండదు, నిద్ర ఉండదు, దూపు ఉండదు. కొద్దిగా అర్థం చేసుకోండి. మన గురించి మన ఇంట్లో ఫ్యామిలీలు ఎదురు చూస్తారు. రోడ్ల మీద యాక్సిడెంట్ అయితే మీకు జరిగేటి చూస్తాను కూడా. కొద్దిగా ఆలోచించుకోండి. ఇక అన్లోడింగ్ ప్రాసెస్ అయితే చూడండి. అట్లనే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎదురు చూడండి. ఉంటా మరి, మళ్ళీ వీడియోతో కలుస్తా.